good. Something which feels like a simple shot, I'll do it and go, hey, it is very nice, let's use it more, we'll feel right after the cut. That kind of shots I like that. That's one. Then one shot we shot it in like the first schedule itself, which is a long shot. క్రేజీ అది. అది మీకు I just, because it didn't say cut, I just kept doing something for a long time. Now we are using the entire length and it fits in so well right now. But by then we didn't have a idea of what was coming in the background, what is happening, now it's like something helped us to do that. For shot. some reason I didn't feel like saying cut on that day. For some reason I didn't feel like saying, because he kept on doing something interesting. He's doing this, he's doing that, and continuously for about 40-50 seconds it lasts. And visually for me, one of the there are lots in the action part and all that. In Jaipur, from outside the window near that Krishna portrait, both are shot. The way you put it is extremely beautiful. Yeah. Now also when I see it, yesterday also when I was watching it in the mix, I was like, that's extremely beautiful. You see like the exterior reflecting in the glass, and there is this Krishna's image and the way it goes in there. I really like that shot. No, it was very, because the camera was actually outside and through the window, and it was very nice. It's a very nice moment. There was only that 2 people gap. Rest everything is the window, is painting and all that. We exactly fit into that. Correct. 2 people. There's only that much gap. Or you place the camera like that, basically. Yeah. So adanamata. బట్ నేను ఫస్ట్ టైం మీకు కథ చెప్పినప్పుడు సార్, ఇవాళ ఈ సెట్, ఈ డీటెయిల్స్, అంటే ఇప్పుడు ఈ సెట్లో, ఇక్కడున్న ఈ ఇంటర్వ్యూ సెట్లో కూడా ఆల్ ద ప్రాప్స్ దట్ వీఆర్ యూజింగ్ ఆల్ కమ్స్ ఫ్రమ్ మన మూవీ నుంచే. ఫస్ట్ ఆయన చెప్పినప్పుడు నాకు సాను సార్కు భయం ఉండేది, ఎవరు ప్రొడక్షన్ డిజైనర్ ఎవరైతే న్యాయం చేయగలుగుతారు. బికాజ్ సెకండ్ హాఫ్లో లిటరల్లీ ఒక ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేయాలి. అది మనం చూసిన వరల్డ్ కాదు. హౌ డు వి, ఎలా ఏంటి అంటే, సాను సార్ నేను కూర్చొని అసలు ఆ ప్లేస్కి అసలు ఎలాంటి మూడ్ ఉండాలి ఏంటని డిస్కస్ చేసుకున్నాక సార్ వచ్చారు లోపలికి, నాగేంద్ర సార్. ఆయన వచ్చాక ఆ ప్లేస్కి ఒక కథ అటాచ్ అయింది, దానికంటూ ఒక బ్యాక్ స్టోరీ. అసలు అది ఏంటి, ఆ ప్లేస్లో ఒకప్పుడు ఎవరు ఉండేవాళ్ళు, తర్వాత ఎవరు ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎందుకు ఇట్లా ఉంది, ఆల్ దాట్ డీటెయిలింగ్. సో ఇప్పుడు వాట్ ఐ లవ్డ్ అబౌట్ ఇట్ ఇస్ ద డీటెయిలింగ్ దట్ హీ గేవ్. మీ ప్రాసెస్ చెప్పండి సార్, అసలు ఇంత క్రాక్ చేశారు మీరు. నేను యాక్చువల్ చెప్తున్నా నిజంగా, మేము కాశ్మీర్ అవన్నీ తిరుగుతూ ఉంటే మీరు ఇక్కడ సెట్ మీద వర్క్ చేస్తున్నారు. నాకు ఎప్పుడు బెంగ ఉండేది కాశ్మీర్లో ఉన్నప్పుడు, అక్కడ ఏం జరుగుతుందో, వర్క్ ఏం జరుగుతుందో అని. బట్ రిటర్న్ వచ్చిన తర్వాత సాను సార్ నేను చూసినప్పుడు వాట్ యూ క్రియేటెడ్, మేము అఫ్కోర్స్ మేము ఇమేజెస్ అవి చూస్తున్నాం, కానీ మీ మైండ్లో ఎంత వర్క్ చేసి ఉంటారు అనేది మీరు చేసిన వర్క్ చూసాక అర్థమైంది మాకు. మీ ప్రాసెస్ చెప్పండి, అసలు ఎలా డెవలప్ చేశారు లోపల. నాకు ఏదైతే ఫస్ట్ స్క్రిప్ట్ చెప్పగానే, అంటే ఏదైనా మనం వర్క్ చేయాలంటే ఒక స్క్రిప్ట్ కనెక్ట్ అయితేనే మనం దాని మీద వర్క్ చేయగలమండి. బట్ మీరు ఎప్పుడైతే స్క్రిప్ట్ చెప్పారో అది ఫస్ట్లో మనం వేరే ఒక డిజైన్ అనుకున్నామండి. అదేంటే స్కెచ్ చేస్తే అది అర్థం అవుతుంది అనమాట. అందుకని ఫస్ట్ ఒక మినేచర్ చేసుకున్నాం మనం. మినేచర్ చేసిన తర్వాత మినేచర్స్లోనే సీన్స్ ఎక్కడెక్కడ ఏం సీన్ చేయాలి, మనం ఎక్కడ లేయర్స్ ఎలా బిల్డ్ చేయాలి అనేది అక్కడ వచ్చేసిందండి ఆల్రెడీ. దాని మీద ప్రీ ప్రొడక్షన్ ప్రాపర్గా అయిపోయిందండి ఫస్ట్ డిజైన్లో. తర్వాత మనకు డిజైన్ మారినా చాలా ఈజీ అయిపోయింది అనమాట అండి. తర్వాత సాను గారు దీన్ని ఒక వరల్డ్ క్రియేట్ చేయాలి మనం, దాంట్లో కూడా బ్యాక్ స్టోరీ అండి. అంటే మనం ఒక సెట్ వేస్తే కూడా ఏదో సెట్ వేసామని కాకుండా ఆ సెట్ ఏ ప్లేస్లో ఉంది, అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. అరుణాచల్ ప్రదేశ్లో ఎలాంటి ఆర్కిటెక్చర్స్ ఉంటుంది, అది అంతకుముందు, అంటే నేను మొత్తం చెప్తే బాగోని చెప్పట్లేదు, అంతకుముందు ఏమై ఉంటుంది, తర్వాత 50 years క్రితం ఏమై ఉంటుంది, అది ఇప్పుడు ఈ కండిషన్లో ఎలా ఉంటుంది, అక్కడికి కొంతమంది పీపుల్ వెళ్తే వాళ్ళు కంఫర్ట్ జోన్ ఎలా క్రియేట్ చేసుకుంటారు. రూమ్ కూడా సేమ్ టైం మళ్ళీ ఎక్కడ ఫ్రేమ్ పెట్టినా మీకు 3 లేయర్లు కనిపిస్తాయి. 100 ఏళ్ల క్రితం లేయర్ ఒకటి కనిపిస్తుంది, 50 ఏళ్ల క్రితం లేయర్ ఒకటి కనిపిస్తుంది, ఇప్పుడు జరిగిన ఒక లేయర్ కనిపిస్తుంది, ఈ నైట్ ముందు జరిగిన ఒక లేయర్ కనిపిస్తుంది. There's no reference also really. There's no reference, exactly. You can't say this should look like that. It's a world which is imaginary. Yeah. But there's a concept, like, you know, how it came up. freedom also, a lot of restrictions also. That's it. యా, బట్ ఒక రోజు నాకు ఇంకా గుర్తుంది బాగా, అలా కూర్చొని ఉన్నాం నేను సాను సార్ కూర్చొని, సడన్గా ఎందుకో సాను సార్ సడన్గా పిలిచి, శైలేష్ we created something, yeah, it's nice అన్నాడు. అది రావడం చాలా
చాలా పెద్ద థింగ్ అది ఆయన దగ్గర. ఎందుకంటే సాను సార్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు కాబట్టి అది ఒక చిన్న టెన్షన్ ఉండేదండి. జనరల్గా ఆయన రేస్ గురంలో శృతి హాసన్ ఆయన. Your character arc is good. I'm happy that he doesn't give the compliments then. When you see on the grade, without sound, and without sound, if it's hitting you, like if the characters are coming through, no sound, no dialogue, none of it. It has to come through just on expressions, the emotions that creates. That's when you actually get to know. When we were grading Jersey on the 6th reel, I sent Gautam a message saying it's a hit because it hit me. Yeah. You know what I'm saying? Without and he no sound, nothing. Grading sees like mute basically, like a remote. If You know that with sound and dialogue and all that, it's going to be another thing. So I get that in so many places. Like so many things just work for me completely without sound also. Like the Rajasthan fight, that whole thing. Correct. Just the car. The car one. Yeah. ఇంటర్వెల్ Yeah. That without sound, nothing. I get all of it. Like the chase and the fight only and all has of to it. go to the next level. Yeah. I know that it'll fly. Yeah. That's the thing. Yeah. Like I can see characters how it is stayed. All of it. దిస్ ఈస్ వన్ ఆఫ్ దోస్ ఎక్స్పీరియన్సెస్ ఫర్ మీ. ఒక కరెక్ట్ సెట్ ఆఫ్ టెక్నీషియన్స్తో కొలాబరేట్ అయినప్పుడు ఒక విజన్ ఎలా మల్టీఫోల్డ్ ఎక్స్పీరియన్స్ లాగా మారుతుంది అన్నది లాస్ట్ 1 yearలో నేను చాలా క్లియర్గా ఎక్స్పీరియన్స్ అయిన విషయం. ఎందుకంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్లో అంటే ఐ థింక్ ఇట్ విల్ కమ్ ఓన్లీ ఫ్రమ్ when you really love the people who you're working with, and you love the subject that you are working for, అది ఆటోమేటిక్లీ వస్తుందని అని అనుకుంటున్నా. బట్ ఎవ్రీ డిపార్ట్మెంట్ లైక్ సార్ అవ్వచ్చు, సాను సార్ అవ్వచ్చు, మన కార్తిక్ శ్రీనివాస్ గారు ఎడిటర్ గారు అవ్వచ్చు, మిక్కీ ఈజ్ దేర్, ఎవ్రీబడి ఒక చిన్న ఎక్స్ట్రా మైల్ ఒక మైల్ ఎక్స్ట్రా వెళ్దాం అనేది. ఎవ్రీబడి వర్క్ టు ఎవరికాలు ఓన్ చేసుకొని చేశారు. అండ్ ఆల్సో ప్రతిరోజు లొకేషన్కి వెళ్ళినప్పుడు అది ఆ ఎనర్జీ ఉంది. అందరూ ఇది నా పని 9 to 6 ఈ పని నేను చేసుకుని వెళ్ళిపోతా కాకుండా ఫెల్ట్ పర్సనల్. సో అండ్ దట్ షోస్ ఆల్వేస్. ఈవెన్ లీ హోమ్ స్లైస్ he was on అంటే ఫర్ ద కైండ్ ఆఫ్ మ్యాడ్నెస్ వాస్ హ్యాపెనింగ్ అరౌండ్, ఫర్ హిమ్ టు అడాప్ట్ టు ఆర్ కొంచెం ప్రొడక్షన్ టీమ్స్ అండ్ స్టఫ్ అండ్ ఆల్ దట్, అండ్ అండర్స్టాండ్ ఫస్ట్ మోర్ ఇంపార్టెంట్లీ అడాప్ట్ టు ద వర్కింగ్ స్టైల్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. I think he understood our theatre energy. Correct. For a film like this, that is very important. He cannot be just about being technicalities. Correct. Because every time I did something in between the shot, in between the action, if it has something to do with a high moment, or I'm giving some detail, he was the first audience. He enjoyed it so much. I could see that one between thing was a great one and all. But getting Lee on board was the best decision that we made. ఎందుకంటే నాకు Lee hit 2 అప్పుడు పరిచయం. Exactly, yeah. Oh, he suggested. No, in hit 2 apparently we didn't know that Sanu sir and I, both of us knew Lee. Hit 2 Lee came to my set and he wanted to work with me in hit 2. బట్ అప్పటికి మేము హిట్ 2 షూట్ ఫినిష్ చేస్తాం. హిట్ 2 ఆల్మోస్ట్ అయిపోయింది. చిన్న ప్యాచ్ వర్క్ ఎక్కడ ఉన్నప్పుడు వచ్చి తన ప్రజెంటేషన్ చూపించాడు అంతా. అప్పటి నుంచి వీ కాన్స్టెంట్లీ ఇన్ టచ్. దెన్ జస్ట్ చాలా కోఇన్సిడెంటల్గా ఒకసారి సాను సార్ చెప్పాను ఇలా లీ అని, అంటే లీ నీకు ఎలా తెలుసు అన్నారు. అంటే అదేంటి మీకు తెలుసు అంటే అరే వర్క్డ్ విత్ హిమ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నీషియన్స్ అంటే దెన్ హీ జంప్డ్ ఆన్ బోర్డ్ అండ్ దెన్ I've been in touch with him all through. Some message, something or the other. Always. that నేను ఇదే అందరికి చెప్తా ఉంటాను. So I've learned so much from him. Yeah. Lot of technique, He comes from that whole, classical Hollywood tradition in terms of technique. And there's so much to learn from him actually. Sorry. I was about to say something, then I was there on the set doing AD job for so long. Nice covering. Okay. I forgot he's a producer. అయ్యా చెప్పండి. హ్యాపీ అలా అడిగితే ఇంకా బాగుంటుంది. అదే అంటే జనరల్గా ఒక మూవీ ఇంత పాజిటివ్గా వచ్చిందంటే ప్రొడక్షన్ సపోర్ట్ చాలా ఉంటుందండి. బట్ మీరు ఇంత పాజిటివ్గా రావడానికి మీరు అంటే చాలామంది ప్రొడ్యూసర్ చాలామంది ఇబ్బంది పడుతుంటారు కదండి. అంటే బడ్జెట్ ఎక్కువ అయిపోతుందని, లేదంటే అనుకున్న ప్రకారం కన్నా మీరు అనుకున్న ఒక టార్గెట్ పెట్టుకుంటారు, అది క్రాస్ అయిపోవడం వల్ల కొంతమంది క్రాఫ్ట్ మీకు ఇబ్బంది అనిపించవచ్చు. అంటే సెట్ బడ్జెట్ ఎక్కువ అవ్వచ్చు, లేదంటే శ్యామ్ సార్ లైట్స్ ఎక్కువ అవ్వచ్చు. అట్లా ఏమైనా అనిపించినవి ఉన్నాయా, లేదంటే దాన్ని మీరు నమ్ముతారా నమ్మరు? ఇట్ మైట్ సౌండ్ వెరీ డ్రామాటిక్ ఫర్ యూ. ఐ డోంట్ నో వాట్ ద బడ్జెట్ ఆఫ్ అవర్ ఫిల్మ్. ఐ డోంట్ నో వాట్ ద బడ్జెట్ ఆఫ్ అవర్ ఫిల్మ్.
I don't know what I have spent. I'm absolutely clueless. I'm genuinely telling. I don't even know ballpark figure. There is a team taking care of things, and I said whatever is needed, go ahead. And I know post the release of the film, they might come and tell me, koncham lekkalo, this is what happened, this is what happened, this is a profit or whatever. But ee roj daka I haven't brought up that conversation. I don't know what is going on, what goes out. And sometimes when they bring in papers or something, I'll not even read anything. I'll just sign things and send. So నాకు అస్సలు టెన్షన్ లేదండి. తెలిస్తే కదా టెన్షన్, తెలియనోడికి టెన్షన్ ఉంటుంది. We never felt he was the producer ever, right? Yeah, I never felt. I thought he keeps forgetting Somebody has to remind me that I'm the producer. We never felt he's a hero, like he's the main guy on the set also. He always used to work with the direction department and used to run around and do all these things. So let's talk about the character, Arjun Sarkar. Okay. I want to understand your interpretation of him. When I first narrated him to you, Arjun Sarkar is in midlife crisis. In one word maybe, kada? He's an example that heroes are not born, they rise up to the occasion. They're all every hero, whoever మనం పైన ఆకాశంలో పెట్టి చూసుకున్నాం కదా, అందరు నార్మల్ మనుషులే. సిచ్యువేషన్ వచ్చినప్పుడు నిలబడితే హీరో ఆడు అంతే. అంతేగాని హీరోగా పుట్టి హీరోగా ఎవడు పెరగడు అంటానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ అర్జున్ సర్కార్ ఇస్ వాట్ ఐ ఫీల్. బికాజ్ వాడికి ఉండాల్సిన వీక్నెస్లు, భయాలు, ఇన్సెక్యూరిటీస్, డౌట్స్, హెల్త్, రకరకాల మ్యాటర్లో వెరీ కన్ఫ్యూజ్డ్ సోల్ అంటే గ్రంపీ ఫెలో. ఓకే, అండ్ irritated and frustrated all the time. Thanks to Mrudula, some little bit into his life, and that will also give us one relief while we are watching him. Otherwise, so he had to face a life and death situation to behave a little more human. Yeah. So it is good. He's grey. He's flawed, but he's a better version of flawed. సో నార్మల్ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు ఇన్హ్యూమన్ గా బిహేవ్ చేసి డేంజరస్ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు లైఫ్ అండ్ ఏమొస్తుంది ఒరిజినల్. సి నీ కంఫర్ట్లో ఉన్నప్పుడు చాలా నువ్వు ఎలాగైనా అది నీకు వేరే నీ పవరో ఇంకోటో ఇచ్చే ఒక పొగరో, లేదంటే చుట్టూ ఉన్న సిచ్యువేషన్ ఇచ్చే ఒక ఫ్రస్ట్రేషన్ అవ్వచ్చు. బట్ లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్లో ఎవరు ఎలా బిహేవ్ చేస్తారన్నది నిజమైన మనిషి అంటే. సో లోపల ఒక మెత్త పీసే అది, అవును, బయటకు ఒక షీల్డ్ ఉంది. ఈజ్ వాట్ ఐ థింక్ ఈజ్ అర్జున్ సర్కార్. అది మనకి మన సినిమాలో కూడా కనిపిస్తుంది. కరెక్ట్ ప్లేస్లో టచ్ చేసినప్పుడు బేర్ అంటాడు అంతే. ఇప్పుడు చాలామంది ఇప్పుడు మన ట్రైలర్ అంతా చూసి అందరు చాలా వైలెంట్గా ఉంది అంటున్నారు కదా. సినిమా ఇప్పుడు చాలా షాక్ రియాక్షన్స్ వచ్చినాయి. సినిమా చేసిన మనం we are there in the location. We shot this film for which we are getting a lot of shock. Do you relate to their shock, or do you feel was it that violent? Because we have been so used to the blood, we've been shooting there for so many days. Then are we realizing now, looking at their reaction, that we have done something like this, or? లేదు, ఐ థింక్ ఎక్కడో నేను రైటింగ్లో ఉన్నప్పుడే లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఆఫ్ ద ఫిలింలో మాత్రం ఒక చాలా బ్రూటల్ జోన్లోకి వెళ్ళబోతుంది అన్నది నాకు కథ చాలా ఆర్గానిక్గా రాసిన కథ. ఏదో ఒక లాస్ట్ హాఫ్ అన్ అవర్లో బ్రూటాలిటీ చూపించాలని రాసిన కథ కాదు కదా, మీకు తెలుసు కదా. అది ఆర్గానిక్గా ఆ జోన్కి వెళ్ళింది. ఖచ్చితంగా ఏదైతే ఒక ఎపిసోడ్ మనం అనుకుంటున్నామో మన అందరం ఒక హైలైట్ అవుతుందని, ఆ ఎపిసోడ్ తర్వాత అక్కడి నుంచి ఇంకా దెర్ ఇస్ నో టర్నింగ్ బ్యాక్. అక్కడి నుంచి అర్జున్ సర్కార్ ఇస్ గోన్ గో ఆన్ అ ర్యాంపేజ్ మోడ్. దట్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఎపిసోడ్ అన్నది అది మనం రాసినప్పటి నుంచే నాకు. బట్ మీరు చెప్పింది కరెక్ట్. తీస్తున్నప్పుడు ఫస్ట్ ఒక 2 రోజులు ఆ బ్లడ్ గిడ్డు చూస్తున్నప్పుడు వామో ఇదేంద్రా అని అనిపించింది. కానీ మనం ఒక దగ్గర 40 రోజులు పనిచేసాం. ఎక్కడో చిన్న డీసెన్సిటైజేషన్ అయితే అవుద్ది. ఆ ఎరుపు